హలో ఎవరీవన్, వెనమ్ 3 ఫైనల్ ట్రైలర్ లో మనకు చాలా డీటెయిల్స్ ఉన్నాయి. అందులో ఒక అన్ఆన్సర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి నల్ వెనమ్ ని ఎందుకు జెనోఫేస్ నుండి పట్టుకోవాలనుకుంటున్నాడు లేదా చంపాలనుకుంటున్నాడు, యాక్చువల్ ప్లాన్ ఏంటి, దానికి ఆన్సర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వెనమ్ 3 లో ఫస్ట్ ట్రైలర్ వచ్చినప్పుడు ఈ మూవీలో జెనోఫేసెస్ అని చెప్పేసి ఈ క్రియేచర్స్ కనిపించాయి. వాటిని నల్లే పంపించున్నాడని చెప్పేసి కొద్దిగా హింట్ అనేది ఇచ్చారు. అయితే సోనీ యొక్క పూర్వ కార్యాచరణను బట్టి చూస్తే నల్లి ఎలాగో చూపించారు. జస్ట్ నార్మల్ గా జెనోఫేస్ వచ్చి వెనమ్ ని హంట్ చేయబోతున్నాయని చెప్పేసి అనుకున్నా. కట్ చేస్తే అసలు సిలబస్ లో నేను చాప్టర్ లాగా ఈ గందరగోళానికి అవెంజర్స్ లెవెల్ థ్రెట్ అయితే వీళ్ళు పెట్టేశారు. ఈ ట్రైలర్ లో కూడా చూపించేశారు. అసలు అంత పెద్ద విలన్ ని అర్ధాంతరంగా ముగిసిపోయే ఈ యూనివర్స్ కి ఎందుకు తీసుకొచ్చారా అని చెప్పేసి నాకైతే ఒక సెకండ్ అర్థం కాల. కానీ ఇంకొంతమంది ఫ్యాన్స్ ఏమో హైప్ ని బిల్డ్ చేసుకునేసి మూవీ కోసం యాంటిసిపేట్ అవుతున్నారు. కానీ అక్కడ ఉండేది సోనీ వదినమ్మ, నమ్మొద్దు. మీరు మిస్టీరియనైనా నమ్మొచ్చు కానీ సోనీని అయితే నమ్మొద్దు. ఆ విధంగా చూసుకుంటే ఈ మూవీ పైన ఆ రేంజ్ లో అయితే ఎక్స్పెక్టేషన్ అనేది పెట్టుకోవద్దు, పక్కా డిసప్పాయింట్ అవుతారు. మీరు ట్రైలర్ లో ఎంతైతే నల్ సీన్స్ చూసారో అంతే మూవీలో ఉంటుంది. లేదా మహా అంటే ఎక్స్ట్రాగా 2 minutes లేదా పోస్ట్ క్రెడిట్స్ లో తను చూపించచ్చు అంతే. అయితే ఇప్పుడు ఎంసీయూలో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి స్పైడర్-మ్యాన్ 4 కి దీన్ని కనెక్ట్ చేసే అవకాశం ఉంది. ఇదైతే నల్ కి జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. సో ఈ మల్టీవర్స్ ద్వారా స్పైడర్-మ్యాన్ 4 కి కనెక్షన్ అనేది వీళ్ళు పెట్టొచ్చు. ఈ అక్రమ సంబంధాల గురించి మళ్ళా మాట్లాడుకుందాం గానీ మెయిన్ టాపిక్ లోకి వద్దాం. అదే నల్ అయితే జెనోఫేస్ ని ఎర్త్ మీదకి పంపిస్తాడు కదా వెనమ్ ని హంట్ చేయమని చెప్పేసి. అసలు రీజన్ ఏంటి అని ఇక్కడ మనం మాట్లాడుకుందాం. ఇందులో థీరీస్ అయితే చెప్తాను, అది కేవలం నాకు అనిపించింది మాత్రమే. బయట ఇది ఉందో లేదో కూడా నాకు తెలీదు, నాకు అనిపించింది అండ్ కన్విన్సింగ్ గా ఉందని చెప్పేసి ఇంక్లూడ్ చేశా. చెప్తా. నెంబర్ 1, నల్ సింబియోట్స్ ని డిఫరెంట్ యూనివర్స్ కి అయితే పంపించేది ఆ యూనివర్స్ లో ఉండే లైఫ్ ని ఎండ్ చేసి మొత్తం డార్క్నెస్ ని స్ప్రెడ్ చేయాలని చెప్పేసి తన మెయిన్ అజెండా. అయితే సింబియోట్స్ లో డిఫరెన్సెస్ అనేవి వచ్చి వెనమ్ లాంటి సింబియోట్స్ అనేవి బయటకు వచ్చేస్తాయి. ఇక్కడ నల్ మాట అది వినకుండా యాంటీ హీరోగా మారి అందరినీ కాపాడడం అండ్ అలానే నల్లేసిన ప్లాన్ కి ఎదురెళ్ళడం నల్కైతే నచ్చదు. ఇది ఒక రీజన్ అన్నమాట నల్ వెనమ్ ని చంపడానికి. ఇంకా రెండోది, మనం ఈ ట్రైలర్ లో చూసాం కదా, ఈ షార్ట్స్ లో ఇవన్నీ ఒక మెమరీస్ ఆర్ విజన్స్ లాగా ఉన్నాయి. అది నాకు తెలిసినంత వరకు నల్ యొక్క హైవ్ మైండ్ కావచ్చు. ఇందులో వెనమ్ లేపేసిన సింబియోట్స్ ని తను చూస్తూ ఉండొచ్చు. సింబియోట్స్ కే హై మైండ్ ఉన్నప్పుడు దాన్ని క్రియేట్ చేసిన బాబు లాంటి వ్యక్తి నల్ కి పక్కా దీన్ని మించిన హై మైండ్ అనేది ఉంటుంది. దాని ప్రకారం నల్ కి ఫ్యూచర్ లో జరగబోయే ఈవెంట్స్ కి సంబంధించి కొన్ని విజన్స్ అనేవి రావచ్చు. అందులో వెనమ్ విత్ ఎడీ కలిసుంటే మాత్రం పక్కా ఏదో ఒక టైంలో నల్ ని వాళ్ళైతే లేపేసే అంత ప్రమాదకరం కావచ్చు. అండ్ అలానే వెనమ్ అండ్ స్పైడర్-మ్యాన్ టీమప్ అయ్యి నల్ ని చంపే అవకాశం కూడా ఉన్నట్లు నల్ యొక్క విజన్స్ లో వచ్చుండొచ్చు. కానీ స్పైడర్-మ్యాన్ ఎలాంటి వాడో, ఎంత పవర్ఫుల్లో, తన వీక్నెస్ ఏంటి, ఇలాంటి విషయాలు నల్ కి తెలియవు. అందుకే వెనమ్ అండ్ స్పైడర్-మ్యాన్ ఎప్పటికైనా టీమప్ అయ్యి తను చంపేస్తారేమో అనే భయంతో ముందుగా వెనమ్ ని లేపేసి వెనమ్ కి ఉండే హై నాలెడ్జ్ ద్వారా స్పైడర్-మ్యాన్ ఎలాంటి వాడో తెలుసుకొని స్పైడర్-మ్యాన్ కూడా లేపేయాలని చెప్పేసి ఇలా ప్లాన్ చేయొచ్చు. అందుకే వెనమ్ ని తను చంపడానికి జెనోఫేస్ అయితే ఎర్త్కి పంపించుంటాడు. ఒకవేళ వెనమ్ గాని దొరికేస్తే నెక్స్ట్ తను స్పైడర్-మ్యాన్ కోసం వస్తాడు. అదే మనం స్పైడర్-మ్యాన్ 4 లో చూసే అవకాశం ఉంది. ఇది కన్విన్సింగ్ గానే ఉంది కదా. సో అది సంగతి. దీనిపైన మీరు అనుకుంటారు కామెంట్స్ చెప్పండి. ఇంక వీడియో వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్.